హలో ఎవ్రీవన్, వినయ్. మీరు చూస్తున్నారు వైబిటీ జాబ్స్. గైస్, మనకి ఈరోజు బెంగళూరు లొకేషన్ సంబంధించి, అంటే బెంగళూరు దగ్గర మాలూరు దగ్గర మనకు చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. కంపెనీ నేమ్ వచ్చేకలికి మనకు ఫ్లిప్కార్ట్ నుంచి వీరైతే హైరింగ్ అయితే కోరుతున్నారు. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియజేయండి. లైక్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, టాపిక్లోకి వెళ్తే కంపెనీ నేమ్ చూసుకుంటే మనకు ఫ్లిప్కార్ట్ నుంచి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారు. జాబ్ రోల్స్కి వచ్చే మనకు స్కానింగ్, పిక్కర్, ప్యాకర్, లోడర్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతా ఉన్నారు. ఇందులో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ విషయం చూసుకుంటే 10th ఇంటర్ డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సో ఎనీ క్వాలిఫికేషన్ తీసుకుంటామని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. దీంట్లో మనకు జెండర్ విషయానికి వస్తే మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఇద్దరిని కూడా హైర్ చేసుకుంటామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఏజ్ విషయానికి వస్తే మనకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల ఏజ్ కలిగి ఉండాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు శాలరీ విషయానికి వస్తే మనకు 14,500 రూపీస్ మనకు నెట్ టేక్ హోమ్ రావడం అయితే జరుగుతుందండి. అది కాకుండా మనకు ఓటీస్ అనేది కూడా కంపల్సరీగా ఉంటుందండి. ఓటీస్ వచ్చేసి మనకు పర్ 1 అవర్కి వచ్చేసి 120 రూపీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది మనకు 120 రూపీస్ ఇవ్వడం జరుగుతుందండి. దీంతో పాటుగా మనకు అటెండెన్స్ బోనస్ వచ్చేసి మనకు 500 రూపీస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మొత్తం కలుపుకుంటే మనకు అరౌండ్ 17,000 నుంచి 18,000 వరకు శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కంపెనీ వాళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు తెలియజేశారు. దాంతోపాటుగా మనకు షిఫ్ట్ టైమింగ్స్కి వస్తే మనకు 3 షిఫ్ట్లు ఉంటాయండి. ఏబిసి 3 షిఫ్ట్లు ఉంటాయని చెప్పి కంపల్సరీగా మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా వీళ్ళు చూసుకుంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ అంటే పికప్, డ్రాప్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా 1 టైం ఫుడ్ కూడా ఫ్రీగా అరేంజ్ చేస్తామని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళు కంపల్సరీగా ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ జిరాక్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ జిరాక్స్, అదేవిధంగా 3 ఫోటోస్ కంపల్సరీగా తీసుకొని రావాలని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దీంతో పాటుగా నేను మీకు హెచ్ఆర్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్ఆర్కి డైరెక్ట్గా కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.